యూరియా దొరికిందా? తెచ్చినావా? ఆ ఫోన్లలో ఆన్లైన్ లో చేస్తారట. మాకు మా ఫోన్ లేవు. ఏం పేరు? ఎల్లయ్య గారు. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 8 ఎకరాలు ఉందా? మరి ఏం పెడుతున్నావు పంట? పంట పెడుతున్నా, మక్కలు పెడుతున్నా, ఉప్పు పెడుతున్నా. ఏ ఊరు? కట్టాలి. మరి యూరియా తెచ్చినావా? ఈ కాప వచ్చినప్పుడు ఎప్పుడు అయిపోతుంది. ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే కదా. మరి ఎట్లా చేస్తున్నావు? మరి ఏం మొత్తం పంటకు ఈ వానకాలం ఏం పెడుతున్నావు? ఇక వానకాలం మాత్రం ఏం పెడుతున్నాం. ఈ మందులు ఏం మాత్రం వస్తుందా? ఇక కరెంటు కూడా ఎంత వస్తుంది? ఎప్పుడు వస్తుందో అర్థమవుతలేదు. మొన్న ఏమొచ్చింది యాసంగి పంటని? ఏమొచ్చింది సార్? వడ్ల మక్కల ఒడ్లు ఎంత తరుగు పెట్టిరా? ఇంకా తరుగు మస్తు పోయింది. ఎంత పెట్టిరు? ఎంత పెట్టిందో ఏం పెట్టిందో అది మనకు అర్థం కాదు. నాకు మొన్న వడ్లు అమ్మితే తరుగు పెట్టిండ్రా? 4 కిలోలు పెట్టారు సార్. 4 కిలోలు రిటర్న్ 4 కిలోలు సంచికి సంచికి 50 కిలోలు అంతే. రైతు బంధు కొట్టదా? ఈ రైతు బంధు 2 ఎకరాలకి వేసింది. ఎకరం ఒకసారి 8 ఎకరాలు ఉంటాయి. 6 ఎకరాలకు ఎగబెట్టిండు. ఎవరు 6 ఎకరాలకు కథం పెట్టి 2 వచ్చింది 6 ఎగబెట్టాడు. మరి ఏమంటుండే అంటే మరి పాలమూరు బిడ్డ అంటాడు. కొండారెడ్డిపల్లి కదా పక్కకు పోయిన వారు. ఏం పోయినా రైతులు ఏమనుకుంటారు? రైతులు ఏమనుకుంటారు? ఏం పెట్టిండే వాడు? రైతు బీమా బంద్ పెట్టి బోనస్ బోగస్ చేశాడు, కరెంట్ ఆగం చేసి ఒక్కటి చెప్పు నాకు ఆయన చేసింది ఏదైనా మర్చిపోయి. ఏది మంచిగా ఆటలు కేసీఆర్ ఇచ్చిన కరెంట్ కథం చేసి, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కథం చేసి, కేసీఆర్ ఇచ్చిన రైతు బీమా కథం పెట్టి పాలు కూడా పాలు వస్తే 35 రూపాయలకు తెచ్చింది. మళ్ళీ అలా 4-5 రూపాయలు కట్ చేసి పాలైతే పాల రైతులైతే ఎదురు చూపు లేకుండా అప్పుడు కేసీఆర్ అప్పుడు మంచిగా 15 రోజులకు పడే అనుకునేది. పడే కూడా తెలియకపోయేది. ఇప్పుడు అది ఎప్పుడు పట్టలేదు. 15 రోజులకు ఒకసారి అంటే మళ్ళీ నెల 15 రోజులకు ఒకసారి వేస్తాడు. ఒకటి వేస్తాడు, 3 ఆపుకుంటాడు. స్టేట్ లో హైయెస్ట్ మీకు విజయనగరంలో 30% ఓన్లీ ఇక్కడ నుంచి వస్తుంది. అన్ని ఇబ్బందులే ఉన్నాయా? అన్ని ఇబ్బందులు సార్. మరి ఏం చేద్దాం చెప్పే? ఏం చేద్దాం? మళ్ళీ వచ్చేసరికి వచ్చేసరికి మంచిగా కేసీఆర్ వస్తేనే మంచిగా. మొన్న టేసిన నియత చెప్పింది. ఇక నియతి కంటే నేనేం లేదా వాస్తవాన్ని చెప్పాలంటే నేను ఇక్కడ చేసిన కానీ ఈ జనం తట్టుకొని ఏదో ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఏమనుకో పరిశాన్ అవుతుంది. ఇంటర్నెట్ చేస్తూ ఎట్లా అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ తాప ఎన్ని సంచులు తెచ్చినావు యూరియా? ఇప్పుడు వానకాలం చేయంగా ఒక పంచాయతీ దొరికి ఈ ఆడికి తొడుగుకుండా సర్దించాం. బ్లాక్ లో ఉన్నావా? బ్లాక్ లే కాదు, ఆయన తనబడి అంటే ఆయన తనుకున్నా ఈ తనుకో సేబాద్లో ఆ బుక్ అయిన ఆ బుక్ అయిన తేడా సేబాద్లో పంపుకున్నాం. సబ్సిడీ దుంతున్నా ఏం పెడతావే? మక్కల ఇక మక్కలే పెట్టాలి. ఇంకా పెట్టలేదు. వర్షం ఇప్పుడు ఏం కొనాడు కదా మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఈ తాప మక్కలు కొనడు బంధు, జొన్నలు కొనడు బంధు ఏం కొనా అంటుంది కదా. మరి ఏం కొనా అంటుంది కానీ మరి ఏం చేయాలన్నా? మరి పంట పండియాలన్నా వద్దా? ఆ పిండి సంచి కొంటే గుంటల మంది కంపల్సరీ ప్యాకెట్ ఇస్తుంది. ప్యాకెట్ 100 రూపాయలు అది ఖచ్చితంగా కొంటేనే ఈ రీతి అంటారు. మాకు అవసరం లేదంటే మీకు అవసరం లేకపోతే ఇది కూడా అవసరం లేకపోవాలి.